తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది. పలువురు బీఆర్ఎస్ నేతలు కారు దిగి హస్తం గుట్టికి చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి మంతనాలు సాగించారు. పార్టీ మారే ఉద్దేశం లేదని వారు చెబుతున్నా వారు ఏ క్షణమైన కారు దిగి కాంగ్రెస్ గుట్టి చేరే ఛాన్స్ ఉందని టాక్. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ఉద్దేశం రేవంత్కి లేదని, అయితే గులాబీ నేతలు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ కూడా సీరియస్గా ఉన్నారని అంటున్నారు. ఇటీవల పాలమూరు ప్రజాదీవెన సభలో చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే అని అంటున్నారు. తాను ముందుగా బీఆర్ఎస్ని టచ్ చేయకున్నా వాళ్లే తరచూ కాంగ్రెస్ సర్కార్ని టార్గెట్ చేయడంతో రేవంత్ సైతం తాడోపేడో తేల్చడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేస్తే సుమారు 10 మంది చేరతారని అంచనా. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాయిన్ చేసుకుంటే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే దానిపై కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక కాంగ్రెస్లో చేరే బీఆర్ఎస్ నేతలపై అనర్హత పడకుండా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 3/2 ఎమ్మెల్యేలు పార్టీ మారితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు యాక్సిడెంట్లో కన్నుమూశారు. దీనితో 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి ఉన్నారు. ఇందులో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. ఈ సంఖ్య కోసమే కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అది కొంత కష్టమే అని అంటున్నారు. కానీ అసాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. అలాగే రంగారెడ్డి, గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే, అలాగే కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.